కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయల నిధులు కేటాయించి జీవకోటికి ప్రాణాధారమైన ప్రాణవాయువును ఆక్సిజన్ను అందించడానికి, పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పడానికి, అర్థాహారం ద్వారా మొక్కలు నాటే చెట్లను సంరక్షించి పెంచడానికి, ఉపాధి హామీ ద్వారా సిబ్బందిని నియమించిన పెరిగిన చెట్లను రక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయల నిధులు కేటాయించి జీవకోటికి ప్రాణాధారమైన ప్రాణవాయువు ఆక్సిజన్ అందించడానికి, పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పడానికి, హరితహారం ద్వారా మొక్కలు నాటి చెట్లను సంరక్షించి పెంచడానికి, ఉపాధి హామీ ద్వారా సిబ్బందిని నియమించిన పెరిగిన చెట్లను రక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఆర్ఎండ్బి మరియు పంచాయతీరాజ్ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వృక్షాలుగా మారిన తర్వాత అర్ధాంతరంగా నరికివేస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారు. మొక్కల పెంపకం, వాటి సంరక్షణ కొరకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, ఉపాధి హామీ, పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, ఆర్ఎండ్బి శాఖ వంటి పలు శాఖల అధికారులు పనిచేస్తున్న యథేచ్ఛగా చెట్లను నరికి కలపను లారీల సహాయంతో తరలిస్తున్నా పట్టించుకోవడం లేదంటే అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చెట్లను పెంచడానికి ప్రభుత్వాలు కోట్ల రూపాయలు వెచ్చించి ఖర్చు చేస్తుంటే, విద్యుత్ శాఖ అధికారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు యథేచ్ఛగా పెరిగిన చెట్లను నరకడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. హరితహారం మొక్కలను నాటిన ప్రదేశంలోనే ఆర్ఎండ్బి రోడ్డు మరియు పంచాయతీరాజ్ రోడ్డు పక్కనే విద్యుత్ స్తంభాలు నాటి ప్రమాద గంటికలు మోగిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు లెక్క చేయకుండా రహదారిపై ప్రమాదాలకు ఆద్యం పోస్తున్న విద్యుత్ శాఖపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి జరిగే ప్రాణ నష్టాలకు బాధ్యత వహించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం మనము నాంపల్లి నుండి మాల వరకు ఉన్నటువంటి ఆర్ఎండ్బి రహదారి పైన ఉన్నాము. ఇటీవల మనం ఎక్కడ చూసినా కానీ ఈ రహదారి పక్కన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్రామాలలో నర్సరీలను ఏర్పాటు చేసి చెట్లను పెంచే కార్యక్రమము మొదలుపెట్టింది. జీవకోటికి ప్రాణాధారమైన ప్రాణవాయువుని అందించడానికి, అదేవిధంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి ఈ రోడ్డు పక్కన అవెన్యూ ప్లాంటేషన్ చెట్లను నాటడం జరుగుతుంది. కానీ చెట్లను పెంచి సంరక్షించే పనిలో ప్రభుత్వాలు ఉంటే వాటిని చెట్లను అర్ధాంతరంగా నరికివేయడమే ధ్యేయంగా కొందరు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే ఆర్ఎండ్బి రహదారికి, అదేవిధంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వేసినటువంటి రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటుతూ ఉంటే, అదే క్రమంలో భాగంగా ఈ యంత్రాల సహాయంతో రోడ్డుకి ఇరువైపులా ఈ కరెంటు స్తంభాలను పోల్స్ నాటి, ఈ నాటిన పోల్స్ కింద నుండే చెట్లను ఏర్పాటు చేయడం వల్ల ఈ కరెంటు వైర్లకు తగులుతున్నాయనే ఉద్దేశంతో అర్ధాంతరంగా చెట్లను ఏపుగా పెరిగిన చెట్లను సైతము నరికివేయడం జరుగుతుంది. దానివల్ల కోట్ల రూపాయలు ఖర్చు చేసి చెట్లను నాటడం ఎందుకు, వీటిని నరికివేయడం ఎందుకు అంటే ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే పట్టించుకునే నాదుడు లేకుండా పోయాడు. ఈ జీవకోటికి అవసరమైన ప్రాణాధారమైనటువంటిని ఆక్సిజన్ అందించే ఈ మొక్కలను ఈ విధంగా నరికివేయడం పట్ల ఈ ఉద్దేశం ఏందో తెలియడం లేదు. చెట్లు నాటుతున్నప్పుడు కరెంటు వైర్లను కానీ కరెంటు పోల్స్ను కానీ పట్టించుకోకపోవడమా, లేకపోతే నాటిన చెట్లు ఉన్నప్పటికీ కూడా ఆ చెట్లపై నుండి విద్యుత్ వైర్లను ఏర్పాటు చేయడము, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడము విద్యుత్ శాఖ నిర్లక్ష్యమా, ఇది అంతుపట్టకుండా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నప్పుడు ఈ చేతులు ముడుచుకొని కూర్చోవడము, అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడము ఒకవైపు ఉంటే, ఈ చెట్లు నరికే కార్యక్రమం యథేచ్ఛగా సాగుతూ ఉన్నది. యథేచ్ఛగా చెట్లు నరకడమే కాకుండా అక్కడక్కడ రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి చెట్లను నరికి వాటిని కలపని ఇతర ప్రాంతాలకు లారీల సహాయంతో తరలిస్తున్నా కానీ పట్టించుకునే వారు లేరు. ఒకవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ కూడా ఇక్కడ ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి దానికంటూ ఒక డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చెట్లను పెంపకానికి కూడా వ్యక్తులను పెట్టి వాటిని సంరక్షించే క్రమంలో నీరు పోయడానికి కూడా
శాలరీ ఇచ్చి మరి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కానీ పంచాయతీ కార్యదర్శులు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. చెట్లు నాటే క్రమంలో చెట్లని ఆర్ఎన్బి రోడ్డు పక్కనే కాకుండా లోపల వైపు నాటినట్లయితే ఆ చెట్లను సంరక్షించే క్రమంలో కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది. చెట్లను కూడా కాపాడవచ్చును. అదేవిధంగా విద్యుత్ శాఖ వాళ్ళు ఈ రోడ్డు ప్రక్కనే నాటి విద్యుత్ స్తంభాన్ని ప్రమాదాలకు నిలయంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఆర్ఎన్బి రహదారి పక్కనే స్తంభాలు నాటుతుంటారు. అవి ప్రమాద గంటికలను మోగిస్తూ ఉన్నాయి. అనేక చోట్ల యాక్సిడెంట్లు జరగడం కూడా జరుగుతూ ఉన్నది. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి పెట్టి రహదారుల పక్కన నాటినటువంటి మొక్కలను సంరక్షించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదని, అదేవిధంగా విద్యుత్ శాఖ వాళ్ళు కూడా ఇక్కడ పోల్స్ నాటే క్రమంలో రహదారి ప్రక్కనే కాకుండా కొంత దూరంలో నాటినట్టయితే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఈ నిర్లక్ష్యానికి పాటుపడకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపైన కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టాలని చెప్పి చూపిస్తూ వారికి కూడా ఇలాంటి పనులు చేయకుండా మున్ముందు ఇలా నిర్లక్ష్యం వహిస్తున్న వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. O2 స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య.